గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కారేపల్లి. ఏంటి కర్రీ అనుకుంటున్నారా? చెప్తా ఉండండి. కూర ఏమి వండాలో అర్థం కానప్పుడు ఇంట్లో ఉన్నవన్నీ ఎతికితే ఎప్పుడో మిగిలిపోయిన బంగాళదుంప ఒకటి దొరికింది. చూసారా, ఇది బంగాళదుంప. దానికి 2 టమాటాలు వేసా. కొంచెం ఎల్లో షేడ్లో ఉన్న దోసకాయని తీసుకొచ్చి దీంట్లో పడేసా. ఆనియన్ కంపల్సరీ కాబట్టి ఆనియన్ వేసా. దీంట్లో గ్రీన్ ఒకటి మిస్ అయింది. కలర్ఫుల్ కర్రీ కావాలని చెప్పి మన చెట్టును ఉన్న ములక్కాయలు బాబీని శివగారిని ఎక్కించి కోపిచ్చా. ఇగోండి, ఆ ములక్కాయలు కూడా వేసేద్దాం. ఇదేం కర్రీ అంటున్నారా? ఏమో నాకు అర్థం కావట్లేదు. ఏ కూర ఉన్నా నాకు నచ్చదు. ఒకళ్ళు నచ్చితే ఒకళ్ళు నచ్చట్లేదు అంటున్నారు. అందుకని ఇంట్లో ఉన్నాయన్నీ మిగిలిపోయినవన్నీ పడేసా. తింటారు, లేకపోతే లేదు. ఒకళ్ళు నచ్చిన కర్రీస్ వండాలని అనుకుంటున్నాం, కానీ అందరికి నచ్చినవి అవట్లా. ములక్కాయ మా పాప తింటుంది, బంగాళదుంప మా బాబు తింటాడు, దోసకాయ ఎవరో తింటారు, అది వేరే విషయం అనుకోండి. కానీ కంపల్సరీ వేయాల్సి వచ్చింది. ప్రతిసారి ఒకటే కర్రీ వండుతాం. దొండకాయలు, బెండకాయలు, బీరకాయలు. దేవుడా, వచ్చినాయి వండేయే 4 కూరలు వాళ్ళు తినేవి. వాటిని రిపీట్ చేసి వండలేక చచ్చిపోతున్నా. అందుకని వాళ్ళు అన్నీ మిక్స్ చేసి వండేస్తున్నా. తింటారో తినరు, వాళ్ళ ఇష్టం. మనం ఏం చేస్తాం చెప్పండి? రోజు తెల్లారిందంటే కూర వండాలో, వీళ్ళు ఏం తింటారో తినపోతారు, లేకపోతే టిఫిన్ ఏం వేయాలో, వాళ్ళు ఏం తింటారో తినిపోతారు. ఒకళ్ళకి నచ్చితే ఒకళ్ళు నచ్చట్లా, అందరికి ఒకటి నచ్చట్లా. మళ్ళీ ఏదో ఒకటి వండేస్తున్నానండి. ఫైనల్గా కర్రీ కంప్లీట్ అయింది. ఫ్రైలాగా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు, కావాలంటే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. ఈ కూర ఎంతమంది తింటారో నాకు నమ్మకం లేదు. మిగిలిపోతే కూడా నేనే తినాలి. మీరేమో లైక్ చేయట్లేదు. డైలీ వ్లాగ్స్ ఎందుకు చేయట్లేదని ఎవరైనా అడిగారు, నన్ను అడగారు. ఎందుకు? దొండకాయలు, బెండకాయలు కూడా నన్ను తిడుతున్నాయి. ఎంతమంది చూస్తున్నారు, నీకు లైక్ చేయట్లేదని. అందుకే మానేసా. ఇవాళన్నా లైక్ చేయండి. నేను వాటర్ పోసేసుకుంటున్నా. ఏమన్నా కొంచెం బాయిల్ అవ్వాల్సినవి ఉంటే బాయిల్ అవుతాయి. ములక్కాయ ఉంది, దోసకాయ ఎగిపోయింది. నెక్స్ట్ కొంచెం సేపు బాయిల్ చేసుకుని దింపేసుకుంటే అయిపోద్ది. నాకులాగా ఎంతమంది ఫ్రస్ట్రేషన్ లేడీస్ ఉన్నారో కూడా కామెంట్ చేయండి ప్లీజ్. నాకు తెలిసి అందరి ఇంట్లో పొజిషన్ కూడా ఇలాగే ఉంటుంది. 2 పిల్లలు ఉంటే ఒకళ్ళు తిన్నది, ఇంకొకళ్ళు తిన్నది. సరే, ఏదో ఒకటి మనకు నచ్చింది వండుదామంటే మనం తప్ప ఇంకెవరో తినరు. ఇదే వచ్చింది తాలకాయ నొప్పి.